వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవిత్ర రంజాన్ పండుగను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే సిద్ధమైపోయారు. అయితే రంజాన్ పండుగ ఎప్పటి నుంచి అంటే రంజాన్ మాసంలో రంజాన్ పండుగ చెప్తుంటారు కదా, ఉపవాస దీక్షలు. అసలు ఈ ఉపవాస దీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఉపవాస దీక్షలు చేయడానికి వెనక ఉండేటువంటి ఆంతర్యం ఏంటి, తదితర వివరాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. అదేవిధంగా రంజాన్ పండుగ రోజు ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేస్తారు. నమాజ్ చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఈ విషయాలు అందజేసేందుకు మౌలానా ముస్తాక్ మదాని మనతో ఉన్నారు, గవర్నమెంట్ ఖాజీ. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. రైట్, ప్రధానంగా తీసుకుంటే మనం రంజాన్ పండుగ అనేది అయితే అందరికీ తెలుసు. రంజాన్ పండుగకి ముందు 30 రోజులు ఉపవాసాలు ఉంటారని. అయితే ఈ ఉపవాసాలు ఉండేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఉపవాస దీక్షల వెనుక ఆంతర్యం ఏంటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నస్సల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. قال الله تبارك وتعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون وقال في موضع آخر شهر رمضان الذي أنزل فيه القرآن وقال النبي صلى الله عليه وسلم من صام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక్ వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ ఛానల్ ఏదైతే రంజాన్ గురించి, రంజాన్ యొక్క ప్రాముఖ్యత గురించి, దాని విశిష్టత గురించి తెలియపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా అమోఘమండి. ఎందుకంటే రంజాన్ అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది. పవిత్ర ఖురాన్లో ఆ దైవం ఇలా చెప్తున్నాను, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లా ఇస్నాషర షహరన్. అంటే నేను ఏదైతే కాలాన్ని సృష్టించానో దాన్ని 12 మాసాల్లో నేను విభజించాను. ఆ 12 మాసాల్లో నుంచి ఒక మాసము రంజాన్ మాసం. ముస్లిం సముదాయంలో ఈ 12 మాసాలకి ఒక్కొక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అలాగే ఈరోజు మనం మన గౌరవనీయులు ఆబిద్ భాయ్ గారు మనల్ని అడిగినట్టు రంజాన్ అంటే ఏమిటి, రంజాన్లో చేపట్టేటువంటి ఉపవాస వ్రతము అసలు దానికి కారణం ఏమిటి, ఎప్పుడు మొదలైంది, దానికి పూర్వపురాలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి మరియు తెలియపరచడానికి చేస్తున్నటువంటి కృషి చాలా సంతోషకరమైనది. మొట్టమొదటిసారిగా ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, చిట్ట చివరి ప్రవక్త, ఆయనపై అవతరించబడినటువంటి గ్రంథము, చిట్ట చివరి గ్రంథము ఖురాన్, మరియు ఈ యొక్క మాసము అయితే రంజాన్ మాసము మనం ఏదైతే జీవనం గడుపుతున్నామో ఆ మాసము అన్ని మాసాలలో నుంచి ఒక నాయకునిగా మేము భావిస్తూ ఉంటాము. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు యావత్ మానవాళికి మార్గదర్శనం చూపించినటువంటి మహనీయులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో ఎప్పుడైతే దైవ ప్రవక్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉండేవారు. ఎలాంటి ఉపవాసం అంటే మొహర్రం మాసంలో ఉన్నటువంటి 10వ తేదీ ఉపవాసం ఉండేవారు అనమాట. దాని తర్వాత ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు అనమాట. అలాగే చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆ దైవము విధి చేశారు, ఈ మొహర్రం మాసంలో ఉండేటువంటి ఉపవాసము మరియు నెల ఉండేటువంటి 3 రోజుల ఉపవాసాలు ఇది విధిగా లేవు. ఇప్పటి నుంచి మీ మీద ఒక నెలసాంతం ఉపవాస వ్రతం చేపట్టాలని చెప్పి నేను విధి చేస్తున్నాను అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆయన సముదాయానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా అంటే మొహర్రం మాసంలో 10వ తేదీ ఉపవాసం ఉండేవారు. దానికి ఒక ప్రత్యేకత ఉంది, అది వేరే సబ్జెక్టు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి నెల 3 రోజులు ఉపవాసాలు ఉండేవారు. 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ ఉండేవారు అనమాట. ఎందుకంటే ఇది ఒక సైన్స్ పరంగా చూసుకున్నా కానీ ఎంతో ఆరోగ్యకరమైన విషయము. ఒక 30 రోజులు మనిషి అన్ని విధాలుగా తింటూ అన్ని విధాలుగా అన్ని విషయాలు సేకరిస్తూ ఉంటప్పుడు ఒక 3 రోజుల ఉపవాసాలు ఉంటే ఈ 3 రోజుల ఉపవాసం అనేది 30 రోజులను చేరుకున్నటువంటి అనారోగ్యంతో కూడుకున్న విషయాలు బయటకు వెళ్ళిపోతాయని చెప్పి ఒక సైన్స్ కూడా చెప్తుంది. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చివరిగా ఏం చేశారంటే, మీ మీద మీ సముదాయం మీద 30 రోజుల ఉపవాసం విధి చేయబడినది. తప్పకుండా ఒక నిర్ణీత కాలంలో మీరు అన్న పానీయాలకి దూరంగా ఉండాలి, మనోవాంఛలకి దూరంగా ఉండాలి. మీరు ఎలాగైతే ఆకలి దప్పుని దూరంగా ఉంటారో అలాగే మీ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం ఉపవాసమే ఉండాలి.
కళ్ళతో ఉపవాసము, నోటితో ఉపవాసము, చేతులతో ఉపవాసము, తర్వాత చెవులతో ఉపవాసం. అంటే చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు విషయాలు మనం చేయకూడదు, చెడు ప్రదేశాలకు మనం ఈ కాళ్ళతో వెళ్ళకూడదు అని చెప్పి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం ఉపవాసం ఉండాలి. ఇదే ఒక ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అల్లా యొక్క భీతి, భయభక్తులు కలగాలి, జనింప చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఉపవాస దీక్షను ఇవ్వడం జరిగిందనమాట. ఎలాగ భయభక్తులు అంటే ఇప్పుడు చెప్పారు, మన సోదరులు అడిగారు, ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అసలు ఎందుకు పొద్దున నుంచి సాయంకాలం వరకు ఒక 14 గంటల వరకు ఒక చుక్క నీరు కూడా మనిషి చప్పరించడు. అలాంటి పరిస్థితి, అలాంటి ఎందుకు అతని మీద పెట్టారని చెప్పి అడగడం జరిగిందనమాట. చాలా మంచి ప్రశ్న అండి అది. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది మీరు చూస్తూనే ఉంటారు, ప్రాక్టికల్గా భయభక్తుల మీదే ఆధారపడిందనమాట. ఒకవేళ పిల్లలకి తల్లిదండ్రుల భయభక్తులు లేకపోతే అసలు వాళ్ళు మాట వినరు. అలాగే టీచర్ మనల్ని అడుగుతుందో లేదో అని చెప్పి ఆ భయం లేకపోతే మనం రాయం కూడా, చదవం కూడా. అలాగే ప్రతి ఒక్క మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాము, అలాంటప్పుడు పోలీసు మనల్ని చూస్తున్నాడు కదా, ఒకవేళ ట్రాఫిక్ నేను నిబంధన బ్రేక్ చేస్తే నన్ను పట్టుకుంటాడు కదా అని చెప్పి భయం లేకపోతే అసలు ఆ యొక్క సమాజంలో అది క్రమశిక్షణ ఉండదన్నమాట. కాబట్టి ఈ మానవుడు కూడా ఈ ప్రపంచం జీవిస్తున్నప్పుడు ఒక భయభక్తులు అనేది ఉండాలన్నమాట. ప్రపంచం చూసినా చూడకపోయినా నన్ను సృష్టించిన ఒక సృష్టికర్తను చూస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచన ఎప్పుడూ తన మనసులో తిరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడే అతను ఒక మంచి కార్యక్రమం మీద మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటాడనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచర గణంలో నుండి ఒక ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు. ఆయన ఉబయ్ బిన్ కాబ్ అనే తన సహచరుడితో అడిగాడు, ఆ దైవము ఖురాన్లో తఖ్వా అని చెప్పి ఒక పదాన్ని వాడబడింది అనమాట. తఖ్వా అనే దానికి అరబీ నిఘంటువులో దానికి యొక్క అర్థం ఏమిటొస్తుందంటే భయభక్తులు. తఖ్వా అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ చూడాలంటే అప్పుడు ఏం చెప్పారంటే ఈ యొక్క తఖ్వా అంటే ఏంటి అని చెప్పాను అడిగితే ఆయన చెప్పారు, మీరు ఒక దారిలో పయనిస్తున్నారు, ఇటుపక్కల అటుపక్కల ముళ్ళ కంప ఉంది, ఎన్నో క్రిమికీటకాలు, ఎన్నో హాని కలిగించేటువంటి విషయాలు ముందు పడి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ దారిని మీరు పోవాలంటే ఎంత జాగ్రత్తగా వెళ్తారు? అప్పుడు ఏం చెప్పారంటే, నేను నా గుడ్డల్ని అన్ని ఎంతో భద్రంగా పరుచుకొని ముళ్ళ కంపలు తగలకుండా అన్నిటిని కాపాడుకుంటూ ఆ యొక్క దారిని నేను అవతలికి వెళ్తాను చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలాగే మన ఈ ప్రపంచంలో జీవనం గడుపుతున్నప్పుడు ఎన్నో రకమైనటువంటి ఆపదలు, ఎన్నో రకమైనటువంటి చెడు విషయాలు, చెడు కరంగా ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ మనం వాటి నుంచి కాపాడుకుంటూ ఇక్కడ ఈ ప్రపంచంలో నుంచి జీవనం గడుపుతూ వెళ్ళిపోవడం అనేది తక్కువ అంటారు. ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క ఉపవాసం పడింది. ఎందుకు అంటే దీంట్లో ఎలాగొస్తుందంటే, ఉపవాస దీక్ష చేపట్టినటువంటి ఒక దాసుడు తమ ఇంట్లో ఉంటారు, ఎవరు ఉండరు ఇంట్లో. అలాంటప్పుడు ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటారనమాట. అలాంటి సందర్భంలో ఎవరు అతను చూడడు. ఇటుపక్క నీళ్ళు ఉంటాయి, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్ళు, ఇటుపక్క ఆహారం ఉంటుంది, తినాలని కోరిక వస్తుందన్నమాట. అయినా కానీ లేదు, నేను తినకూడదు, ఎందుకంటే ఉపవాస దీక్షను చేపట్టాను, అల్లా చూస్తున్నాడు నన్ను అని చెప్పి ఆ యొక్క భయభక్తులతో ఆ యొక్క విషయాలు తాగడు. ఎందుకంటే ధర్మసమ్మతమైన విషయాలు కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో నిషేధించబడినవి. నీరు ఎంతో శ్రేష్టకరమైనది, తాగొచ్చు మనం, కానీ ఉపవాసం ఉన్నాం కాబట్టి నీరు తాగకూడదు. అలాగే మనసులో ఉన్నటువంటి మనోవాంఛలు ఏదైతే ఉంటాయో ఆ విషయాల నుంచి కూడా మనిషి చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎలాగైతే రంజాన్ మాసంలో ఈ నెలసాంతం ఒక తర్ఫీదు మనం పొందుతామో ఆ తర్ఫీదు ద్వారా మనము 11 నెలలు కూడా ఇలాగే జీవనం గడపాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంజాన్ మాసం మనకి ఇవ్వబడింది. రంజాన్ మాసంలో మనము ఒక నిర్ణీత కాలం, అంటే ఉషోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి కొంచెం తర్వాత 2 నిమిషాల తర్వాత వరకు సుమారు 14 గంటల వరకు ఒక దాసుడు తన అల్లాని, తన దైవాన్ని, తన సృష్టికర్తని సంతోషపెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఒక ఉపవాస దీక్ష. ఎందుకంటే మనము ఈ ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైపోయి మనల్ని ఆ భగవంతుడు ఎందుకు పుట్టించాడు అని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయి ఇదే సర్వస్వం అనుకుని ఒక భ్రమలో పడిపోయి జీవనం గడిపోతూ ఉంటాము. ఎప్పుడైతే చూడండి, మన తల్లి గర్భంలో ఉన్నాము, మనకేమీ కనిపించలేదు, బయటకు వచ్చాము, అవి కూడా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు. ఒక సమయం మన మీద ఏమొస్తుందంటే మనకు ఈ విషయాలు ఎన్ని కనపడవు, కనిపించకూడని విషయాలు అప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్తారు ఇమామ్ గజాలి రహమతుల్లాహి ఏం చెప్తారంటే, మానవుడు ముందు నుంచి లేడు, పుట్టాడు కదా, ఇంకా ఎల్లప్పుడూ ఉంటాడు. ఎలాగంటే మనము పుట్టకముందు చెట్లలో, పూలలో, పళ్ళలో మనం దాగి ఉన్నాం అనమాట. దాని తర్వాత ఒక ఆహారంగా మారి
తండ్రి దగ్గరికి వచ్చింది. అక్కడ నుంచి మారి మనము తల్లి గర్భంలో వచ్చాం. అక్కడ నుంచి మారి మనం ఈ భూమిపై వచ్చాం. ఇక్కడ కొన్ని రోజుల వరకు మనం ఉండాలి. ఇక్కడ నుంచి మారి మళ్ళీ మనం భూమి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ నుంచి అల్లాహ్ తబారక వ తఆలా నిలబెట్టి మన యొక్క జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ముందు నుంచి లేము, పుట్టాం కదా, ఇంక ఉంటాం ఎల్లప్పుడూ. కానీ ఆ దైవం అలా కాదు, ముందు నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. సృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పుట్టించేటప్పుడు ఎంతో పవిత్రగా, ఎంతో పరిశుద్ధంగా పుట్టించాడు. ఆయన కోరుకునేది ఏమంటే, ఎలాగైతే నా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో ఆ ఆత్మని నీలో, నీ దేహంలో పంపించాను. నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్ళి నా గురించి తెలుసుకొని మరియు నా భయభక్తులో జీవించి ఎలాగైతే నేను పరిశుద్ధునిగా నేను పుట్టించానో అలాగే నువ్వు పరిశుద్ధుడిగా నా దగ్గరికి రావాలి అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ఇలాంటి కార్యక్రమాన్ని అందించాడు అనమాట. ఎందుకంటే మనం మానవులు సహజంగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఇది సర్వసాధారణం, మనిషి అన్నాక తప్పులు చేయాల్సిందే. అంటే ఇక్కడే ఒక ప్రశ్న చెప్పండి గారు, చెప్పండి. మీరు అన్న తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు తొలగిపోతాయని. సో రంజాన్లో ఉపవాసం ఉండడం వల్ల తొలగిపోని పాపాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారండి. మీ యొక్క అంటే ప్రశ్న పాపాలు ద్వారా ఒక తొలగిపోతాయి. మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హదీస్ వచనాలు ఎలాగున్నాయంటే ప్రవక్త సల్లల్లాహు చెప్తారు, ఒక నమాజ్కి ఇంకో నమాజ్కి మధ్యలో ఏదైనా తెలియకుండా జరిగినటువంటి తప్పులు ఈ నమాజ్ వల్ల తొలగిపోతాయి ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఒక శుక్రవారం నమాజ్కి ఇంకో శుక్రవారం నమాజ్కి మధ్యలో ఏదైనా తెలియకుండా తెలిసి కాదు తెలియకుండా జరిగినటువంటి తప్పులు క్షమించబడతాయి. అలాగే ఒక రంజాన్కి ఇంకో రంజాన్కి మధ్యలో తెలియకుండా చేసినటువంటి తప్పులు క్షమించబడతాయని చెప్పి ఇలాగుందన్నమాట. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టు కొన్ని తప్పులు ఎలాంటి అంటే ఆ తప్పులు ఇలాంటి ఆరాధనలతో ఇలాంటి ప్రార్థనలతో తొలగిపోవు. దానికోసం అని చెప్పి తప్పకుండా మనిషి తన తప్పుల మీద పశ్చాత్తాపడి అల్లాహ్ ముందు మోకరిల్లాలి. ఎంతో వినమ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి తన తప్పుల గురించి తెలుసుకొని తన యొక్క పాత జీవితంలో నేను ఏమేమి తప్పులు చేశాను, అసలు చేయకూడని పనులు ఏమిటి, అల్లాహ్ తబారక వ తఆలాని ఏ విధంగా నేను నిరాశపరిచాను, ఆయన్ని సంతోషపెట్టకుండా ఆయన యొక్క ఆగ్రహానికి గురయ్యానని చెప్పి మనిషి కొంచెం ఆలోచించి, అరే నేను తప్పు చేశాను కదా, నేను ఏ ముఖముతో అల్లాహ్ తబారక వ తఆలా ముందు నిలబడాలి, ఆయనను అడుగుతాడు కదా నా జీవితం గురించి అని చెప్పి ఒక్కసారి పశ్చాత్తాపడి మనిషి అల్లాహ్ ముందు మోకరిల్లి అడిగితే తప్పకుండా ఆయన పశ్చాత్తాపం మీద అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తారంటే అతని తప్పును క్షమించి వేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ రంజాన్ మాసంలో చూడండి, ఒకటి వచ్చేసి ఉపవాసం, రంజాన్ అనగానే మనకు గుర్తుంది ఉపవాసం. రెండోది వచ్చేసి రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చింది రాత్రిపూట ఖురాన్ పారాయణం చేయడం, తరావీ నమాజ్ చదవడం. ఇంకోటి వచ్చేసి దాన ధర్మాలు చేయడం. వీటితో చిన్న చిన్న తప్పులు క్షమించబడతాయి. కానీ పెద్ద తప్పులు ఏదైతే ఉన్నాయో, అంటే పెద్ద తప్పులు అంటే చాలా ఉంటాయి. జూదం ఆడడము, త్రాగుడికి అలవాటు పడడము, మత్తు పదార్థాలు సేవించడము, అశ్లీల పనులు చేయడము, అలాగా చాలా చాలా విషయాలు ఉంటాయన్నమాట. వీటన్నిటి ఎవరైతే వీటన్నిటికి ఇప్పుడు చేస్తుంటారు తన పాత జీవితంలో, వీటన్ని గుర్తుపెట్టుకొని లేదు నేను తప్పు చేశాను, ఇక మీద నేను చేయకూడదని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో అని తన యొక్క మాటని అల్లాహ్ ముందు ఎలా ఉంచాలంటే దృఢమైన సంకల్పంతో, నాకు తెలిసిపోయింది ఇది తప్పని చెప్పి ఇంకా జీవితంలో నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పడం అనేది ఇది మన పశ్చాత్తాపం అంటారనమాట. కాబట్టి ఇలాంటి పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి క్షమాపణ అనేది అంగీకరించబడుతుంది. లేదులే అల్లా ముందు కూర్చొని నన్ను క్షమించు అని చెప్పి అలాగనుకుని మళ్ళీ పదే తప్పు చేస్తూ ఉంటే ఇది క్షమాపణ కాదు. ఒక రకమైనటువంటి దైవముతో మీరు పడుతున్నటువంటి ఏమంటారు దాన్ని, క్షమాపణ కాకుండా అది ఎలాగైతే ఒక స్నేహితుడి మధ్య ఎలాగైతే జోకులు జరుగుతూ ఉంటాయో అలాగే జోక్ అయిపోతుంది అనమాట. మనము ఆ దైవంతో మనం జోక్ చేయడం లేదు, ఆ దైవంతో మనం హాస్యాస్పదమైన విషయాలు చేయడం లేదు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఎంతో పవిత్రంగా పుట్టించాడో అలాంటి పవిత్రతతోనే మనం ఆయన దగ్గర చేరుకోవాలి. దీనికోసం అని చెప్పి రంజాన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొన్ని పాపాలు ఉంటాయి. ఇప్పుడు సోదరుడు అడిగినట్టు కొన్ని పాపాలు ఎలాగుంటాయంటే అవి పశ్చాత్తాపంతో కూడా తొలగిపోవు. క్షమాపణ మనం కోరుకున్న తొలగిపోవు. కానీ దానికి అల్లాహ్ తాలా కొన్ని కారణాలు పుట్టిస్తాడు. ఏం కారణాలంటే కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆపదలకి అతను గురి చేస్తాడనమాట అల్లాహ్ తాలా. ఆపదలు ఎలాంటి ఆపదలు అంటే మనిషి ఆలోచించకుండా ఉంటాడనమాట. చాలా కఠినమైన పరీక్ష అతని మీద పెడతాడనమాట. ఆ కఠిన పరీక్షను ఎదుర్కొని ఎప్పుడైతే ముందుకు వస్తాడో అప్పుడు చెప్తాడు అల్లాహ్ తబారక తఆలా, నేను నీ మీద కోపంతో నీకు ఆపద గురి చేయలేదు, నేను నిన్ను పరిశుద్ధపరచడానికే నేను ఆపద గురి చేశాను.
ఒకసారి మూసా అలైహిస్సలాం గారు ఆ దైవంతో మాట్లాడడానికి తూర్ అనే పర్వతం దగ్గరికి పోతున్న సందర్భంలో ఒక మనిషి కింద ప్రాణంతో ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు అలా గిలగిల. కానీ అతని యొక్క పూర్తి కడుపు చీలిపోయి ఉంది. దాని మీద పెద్ద పెద్ద ఈ గద్దలు కాకులు కూర్చొని అతని యొక్క ప్రేగులను తింటున్నాయన్నమాట. అతను సజీవంగా ఉన్నాడు. ఎంతో బాధ అనిపిస్తున్నాడు అతను. మూసా అలైహిస్సలాం చూసి ఎందుకు ఇంత బాధ అనిపిస్తున్నాడు అతను అని చెప్పి అల్లాహ్ తఆలాతో మాట్లాడేది ముందు ప్రవక్త గారు కదా, అల్లాహ్తో మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతుంటే అల్లా, నేను మధ్యదారిలో ఒక మనిషిని చూశాను, అతను చాలా బాధలో ఉన్నాడు. అసలు ఏంటి, అసలు నీ యొక్క మహిమ ఏంటి, నీ యొక్క లీలలు ఏమిటి, నాకు అర్థం కావడం లేదు, ఎందుకు అంత అతనికి శిక్షిస్తున్నావు అంటే అప్పుడు అల్లాహ్ తఆలా ఏం చెప్పారంటే, ఆ దైవం ఏం చెప్పారంటే, చూడండి, ఆ యొక్క నా దాసుడు నన్ను ఒక పెద్ద విషయాన్ని కోరుకున్నాడు, ఒక ఉన్నతమైన హోదాని కోరుకున్నాడు పరలోకంలో. ఆ యొక్క హోదాని పొందడానికి అతని యొక్క నమాజులు, అతని యొక్క ఉపవాసాలు, అతని యొక్క క్షమాపణ అక్కడ వరకు చేర్చలేదు. కాబట్టి నేను అతనికి ఇహలోకంలోనే కొంచెం ఆపద గురి చేసి, ఆపద వల్ల దాని ద్వారా నేను ఆ యొక్క మహోన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సోదరులు అర్థం చేసుకోగలుగుతారు, మన మీద వచ్చేటువంటి ఆపదలు ఆ దైవం మనల్ని కోప్పడి ఇవ్వడం కాదు, మనకి కొంచెం ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక హోదాగా నిన్ను పవిత్రంగా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అల్లాహ్ తఆలా చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఒక 14 గంటలు ఉపవాస దీక్ష చేపడుతున్నామంటే మన మనసులో రావచ్చు, నేను అన్న పానీయాలకు దూరంగా ఉంచడంలో అల్లాహకు ఏం దక్కుతుంది, ఆకలి దప్పులు గురి చేయడంలో అల్లాహకు ఏం దక్కుతుంది అని చెప్పి మన మనసులో రావచ్చు. ఆ దైవం చెప్తున్నాడంటే, నాకేం దక్కదు నాయన, నీకే దక్కుతుంది. నువ్వు పడిన శ్రమకి ఫలితంగా ఇహలోకంలో కూడా నువ్వు ఒక మంచి గుణగుణాలతో కూడినటువంటి ఒక మనిషిగా జీవిస్తావు. అలాగే పరలోకంలో వచ్చిన తర్వాత కూడా నేను నీకు దానికి ప్రతిఫలాలు ఇస్తానని చెప్పి ఆ దైవం చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి సోదరులు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే రంజాన్ మాసంలో మనం పొందేటువంటి ఒక తర్ఫీద్ ఏదైతే ఉందండో, శిక్షణ ఏదైతే ఉందండో, అది ఎలాంటి శిక్షణ అంటే ఒక సుగుణాలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి, సమాజంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి దోహదపడేటువంటి ముఖ్య కారణం ఏదైనా ఉందంటే అది ఉపవాసము. ఉపవాసంలో దైవభీతి కలుగుతుంది. ఎవరైతే కనిపించినటువంటి, నా మాట మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఆ దైవం మనకు కనిపించడం ఇక్కడ లేదు కదా, దైవం లేదు. కానీ మనం కనిపించినటువంటి దైవాన్ని గురించి మనం ఎంత భయపడుతున్నామంటే, ముందుగా కనిపించేటువంటి వ్యక్తులతో మనం ఎంత భయపడతాం చెప్పండి, అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఆ దైవం చెప్తున్నాడంటే, ఒకసారి ఉమర్ రజియల్లాహు చిన్న ఒక ప్రవక్త గారి అనుచరుల నుంచి ఒక అనుచరుల గురించి చెప్తున్నాను. ఉమర్ రజియల్లాహు తను చాలా పెద్ద ఖలీఫా, ఆయన ఖిలాఫత్ అంటారు, చాలా పెద్ద ఖలీఫా ఆయన. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తదనంతరము ఉమర్ రజియల్లాహు తఆలాను ఈ ముస్లిం సమాజాన్ని సంస్కరించేందుకు ఆయన బాధ్యత చేపట్టారు. ఆయన తర్వాత ఉమర్ రజియల్లాహు చాలా పెద్ద ఆయన, పెద్ద పెద్ద ఎంపైర్లు ఆయన దగ్గరకు వచ్చేసి, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మా ఏది అధికారం ఉందో చాలా మాకు సంతోషపడుతుంది, కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి మీరు కూడా ఇలాంటి పాలన చేయండి అని చెప్తారనమాట. ఆయన చేస్తారంటే ఉమర్ రజియల్లాహు ఎంత సర్వసాధారణంగా ఉంటారనమాట. ఆయన రాత్రి పూట ఒక ఎంత పెద్ద యావత్తు ప్రపంచం ఆయనకి దాసం ప్రయత్నించినప్పుడు, అలాంటప్పుడు ఆయన చేశారంటే ఒకనొక సందర్భంలో ఉమర్ రజియల్లాహు రాత్రి పూట తన ఇంటి నుంచి బయటకు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? తన యొక్క పరిపాలనలో మనుషుల యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి రాత్రి సమయంలో అతను బయలుదేరాడు. ఒక ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇద్దరు అమ్మ కూతురు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏం మాట్లాడుకుంటున్నారు? కూతురు చెప్తుంది, అమ్మ ఈరోజు నేను పాలు పితికాను, చాలా తక్కువ వచ్చాయి పాలు, ఆ పాలు మనం బయటకు ఇవ్వడం సరిపోవు, ఏం చేయాలమ్మా అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, ఆ పాలలో నీళ్లు కలిపోయిన ఆయన సరిపోతాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మాయి చెప్పిందంటే, పాలల్లో నీళ్లు కలిపేటప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా చెప్పారు కదా, కలపకూడదు, స్వచ్ఛమైన పాలనే ప్రజలకి అమ్మాలని చెప్పి, మనం అలాగ కలుషితం చేస్తే ఎలాగ అమ్మ అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి అమ్మతో చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, పిచ్చిదానా, ఇక్కడ ఉమర్ ఉన్నాడా చూడ్డానికి, ఉమర్ తెలుస్తుందా, ఉమర్ తన ఇంట్లో నిద్రపోతున్నాడు. అప్పుడు అమ్మాయిని చెప్తుందంటే, మా ఉమర్ నిద్రపోయినా కానీ ఉమర్ని పుట్టించినట్టు సృష్టికర్త ఎక్కడ నిద్రపోతున్నాడమ్మా, ఆయన చూస్తున్నాడు కదా, ఆ గోచర విషయాలకు తెలిసిన వ్యక్తి కదా ఆయనకి కళ్ళు ఎలా మనం దాపెట్టగలుగుతాము, తప్పు కదమ్మా అని చెప్పిన తర్వాత ఈ మాటలు బయట ఆయన వింటున్నాడు అనమాట. ఈ మాటలన్నీ ఎంత సంతోషపెట్టాయంటే, దీన్ని అంటారు భయభక్తులు. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఆ దైవం నన్ను చూస్తుంది, నా మాటలు ఎవరు వినకపోయినా ఆ దైవం నా మాటలు వింటున్నాడు, నా యొక్క కర్మలు ఏదైతే ఉన్నాయో, కార్యక్రమం ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క మీద ఆయన యొక్క చూపు పడి ఉంది అని చెప్పి ఎలాగైతే మనిషి భావిస్తాడో,
చూడండి, ఇలాంటి సందర్భంలో మనిషి నుంచి చెడు అనే మాట బయటికి రాదు. మంచి చేయకపోయినా గమ్ముగానే ఉంటాడు కానీ చెడు చేయడు అనమాట. ఇలాంటి భయభక్తులు జనింపజేయడానికే రంజాన్ మాసము ఉపవాసం మనకు ఇవ్వడం జరిగిందనమాట. రైట్, మౌలానా గారు చాలా బాగా చెప్పారు. అలాగే రంజాన్ మాసంలో ప్రధానంగా జకాత్ ఫిత్రా అంటూ ఉంటారు కదా, ఈ జకాత్ ఫిత్రా ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, దీని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఈరోజు నాకు చాలా సంతోషం ఉందండి. మన సోదరులు ఆబిద్ హుసేన్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు సమాజానికి చాలా పనికొచ్చేటువంటి విషయాలు ఇవన్నీ. ఎందుకంటే రంజాన్ గురించి అడిగారు, నాకు తెలిసిందని నేను చెప్పాను. ఇంకోటి వచ్చేసి జకాత్ గురించి అనమాట. జకాత్ అనేది ఒక విధి, ఇది ఆర్థిక దానం అంటారు దీన్ని. ఈ ప్రపంచంలో అల్లాహ్ తబారక వ తఆలా దైవము ప్రతి ఒక్కరిని ధనికులుగా పుట్టించలేదు, పేదవారిగా పుట్టించారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా జన్మించని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి తగ్గట్టు వారికి అవసరాలు ఉంటాయన్నమాట. మనం పుట్టించిన తర్వాత పరమప్రభు ధనికులకి ఆదేశించారనమాట. ఇప్పుడే మీకు చెప్పాను, ఉపవాసములో దైవభీతి కలగడము. అలాగే ఎప్పుడైతే మనిషి దగ్గర ధనము చేకూరుతుందో ఆ సందర్భంలో అల్లాహ్ తబారక వ తఆలా అతనికి పరీక్ష మొదలు పెడతాడనమాట. నీకు నేను ధనం ఇచ్చాను కదా, ఆ యొక్క ధనములో పేదవారి హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుని నువ్వు ఇస్తున్నావా లేదా? జకాత్ అంటే ఒక మనిషి దగ్గర ఇప్పుడు లెక్క చూసుకుంటే ఒక 10 తులాల బంగారం ఎవరి దగ్గర ఉందనుకోండి, లేదు, ఎవరి దగ్గరైనా ఒక 70-80 వేలు, 1,00,000 రూపాయల లోపు ఎవరి దగ్గరైనా ధనం ఉందనుకోండి, దాని మీద ఒక సంవత్సరం గడిచి ఆ డబ్బులాగా ఉంటే దానిలో నుంచి 2.5% ఎంతండి? 2.5% అంటే 1000 రూపాయలకి 25 రూపాయలు చెప్పున, 1,00,000 రూపాయలకి 2,500 చెప్పున పేదవారి హక్కు మన డబ్బులో ఉంటుంది. వారి హక్కుని మన డబ్బులో కలిపి జీవించడం అనేది చాలా పెద్ద తప్పిది. కాబట్టి ముస్లిం సముదాయానికి ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, సంవత్సరములో ఒకసారి తప్పకుండా నువ్వు నీ యొక్క ధనాన్ని లెక్కించి దానిలో నుంచి 2.5% తీసి పేదవాళ్ళకి నీ చేతితో దానం చేయడం అనేది విధి. ఒకవేళ నువ్వు చేయకపోతే ఆ ధనము నీ కోసము ప్రళయ దినాన ఒక సర్పంలాగా నేను చుట్టుకుంటుంది. చూడండి, దీనిలో 2 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఆ దాసుని యొక్క భయభక్తులు బయటకు రావాలి, మరియు ఆ యొక్క ధనం మీద తనకున్నటువంటి అమిత ఆశ దురాశ ఏది ఉంటుందో అది తొలగిపోవాలి. మూడోది ఏంటంటే, సమాజంలో పేదరిక నిర్మూలనకి అతను కంకణం కట్టుకొని నా వంతు నేను సాయం చేస్తాను, పేదరిక నిర్మూలన చెప్పి ముందుకు వెళ్ళాలి. ఇలాగా అనేక విధాలుగా జకాత్ ద్వారా ఇక్కడ ఒక ప్రశ్న మదని గారు, జకాత్ చెప్పారు కదా, ఉండే రొకంలో ఇవ్వాలని. సో ఈ అమౌంట్ ఓన్లీ అమౌంట్ కింద ఉంటుందా, ప్రాపర్టీస్ గోల్డ్ ఇవన్నీ కూడా కలిపి ఉంటుందా, లేదు తాకట్టు పెట్టిన వస్తువుల మీద కూడా జకాత్ ఉంటుందా, ఎలా ఉంటుంది జకాత్? చాలా మంచిది, మీరు ఇంకా లోపలికి తీసుకువెళ్తున్నారు, వాళ్ళు తెలుసుకోవాలి తప్పకుండా. ఇక్కడ చూడండి, నాకు అవసరమైనటువంటి విషయాల కన్నా అధికంగా ఉన్న వస్తువులు ఏది ఉన్నాయో అవి ఒక సంవత్సరం పాటు అలాగే నా దగ్గర ఉంటే దాన్ని లెక్కించి దానిలో నుంచి నేను జకాత్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నాకు అవసరమైంది ఒక ఇల్లు, నాకు అవసరమైంది కొన్ని సామాగ్రి, దీనికన్నా అదనంగా ఉన్నాయి నా దగ్గర. 1-2 ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బు బ్యాంకులో ఉంది, నగలు ఆడవాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటన్నిటి మీద మనము లెక్క తీసి దాంట్లో నుంచి 2.5% పేదవాళ్లకు దానం చేయడం అనేది విధి, తప్పనిసరి. మనం చేస్తున్నటువంటి ఆరాధనలు 3 రకాలైన ఆరాధనలు. ఒక ఆరాధన విధి, ఫరజ్ అంటారు. ఇంకో ఆరాధన వాజిబ్, అంటే దాని తర్వాత అదే స్థానం ఉంటుంది. ఇంకొక రకమైన ఆరాధన సున్నత్ అంటారు. ఇంకొక రకమైన ఆరాధన నఫిల్ అంటారు అన్నమాట. కాబట్టి విధి అంటే ఆ దైవం యొక్క ఆదేశం. దీంట్లో ఎటువంటి తారతమ్యాలు ఉండవు, ఇంకంతే, తప్పకుండా మనం పాటించాల్సిందే. పాటించకపోతే మనం ఆయన జవాబు చెప్పుకోవాల్సిందే, చెప్పేంత వరకే విధిదానం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా మనకు అవసరాలకు మించి అధికంగా ఉన్నటువంటి వస్తువులను మనం గుర్తించి, నేనేం చెప్తానంటే, ఒక 4 లక్షలు ఉన్నాయి, 4 లక్షల్లో 2 లక్షలు క్యాష్, అది మన దగ్గర ఉంది. మిగతా 2 లక్షలు గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ అవసరం నీతో తాకట్టు పెట్టేశాం. సో ఇప్పుడు నేను ఈ 2 లక్షలకే జకాత్ తీయన్నా, బ్యాంక్లో తాకట్లో పెట్టినటువంటి నగల మీద కూడా మొత్తం కలిపి 4 లక్షలకి నేను జకాత్ తీయన్నా? ఇప్పుడు అది కూడా మీదే కదా సొంతమైనప్పుడు
అది మీ అవసరాల కొరకు పెట్టుకున్నారు దాన్ని, సొంతమే కాబట్టి దాని మీద కూడా మీరు లెక్కించి జకాత్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కన్నా మీరు ఎక్కువగా కరజ్ అంటే అప్పులో మునిగిపోయి ఉన్నారు, అలాంటి సందర్భంలో వేరే విధంగా మారిపోతుంటాయి అన్నమాట. అదే కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దేని మీదైతే మనం హక్కుగా ఉన్నామో దాని మీద తప్పకుండా మనం జకాత్ ఇవ్వవలసిందే, బట్టి ఇవ్వాల్సిందే. పేదరికాన్ని గుర్తించి ఎవరున్నారు పేదరికంలో, ఆ పేదరిక నిర్మూలనకు మనం ప్రతి ఒక్కరు కృషి చేస్తే మన దేశం నుండి ప్రపంచం పేదరిక దూరమైపోయి ప్రతి ఒక్కరూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మనకు ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అనేది విధిదానంగా చేయబడినది. ఇంకా రెండో విషయం ఏంటంటే సదకా ఫితర్ అన్నమాట. ఫిత్రా అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైతే మనం ఆర్థిక దానాలు చేస్తూ ఉంటామో ఆర్థిక దానాలు చాలా విధంగా ఉంటాయన్నమాట. ఒక ఆర్థిక దానం వచ్చేసి విధి ఫరజ్ అంటారు, జైసే జకాత్ అంటారు. ఇంకొక ఆర్థిక దానం వచ్చేసి ఫిత్రా, ఇది వాజిబ్ అంటారు అనమాట. ఇది రంజాన్ పేరే ఈదుల్ ఫితర్ అంటాం. ఎందుకు అంటారనమంటే ఒక ఉపవాసి నెలసాంతం ఉపవాసం వ్రతం చేపట్టి మనిషి అన్నాక కొంచెం కొంత తప్పు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తప్పులు కూడా ఉండకూడదు, ఆయన యొక్క వ్రతము ఎంతో శుద్ధిగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ఫిత్రా అనే యొక్క దానాన్ని అతనికి ఇచ్చి నువ్వు ఈద్ నమాజ్కు వెళ్లే ముందు, పండుగ నమాజ్కు వెళ్లే ముందు తప్పకుండా నిరుపేదను గుర్తించి వారికి ఈ యొక్క ఫిత్రా దానం ఇచ్చి నువ్వు ఈద్గాకి రావాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టడం జరిగిందనమాట. ఎవరైతే చూడండి జకాత్కి ఫిత్రాకి చాలా తేడా ఉందన్నమాట. జకాత్ అనే దానికి ఒక సంవత్సరం దాని మీద నిర్ణీతకరం ఉంటుందన్నమాట, సంవత్సరం అంతా గడవాలి అని చెప్పి. కానీ ఫిత్రా అనే దానికి అలా కాదు. ఆ రోజులకి మీకు సరిపడేటువంటి విషయాలు మీ దగ్గర ఉంటే దానికన్నా ఎక్కువగా మీ దగ్గర ఉంటే దానిలో నుంచి ఫిత్రా ఇవ్వాల్సిందే. నేను పేదవాడిని అంటే ఎంతవరకు పేదతనం చెప్పండి. ఆ రోజు నా దగ్గర ఉన్నాయి జీవనం గడపడానికి, దానికన్నా కొంచెం ఎక్కువ విషయాలు ఉంటే దానిలో నుంచి ఆ వస్తువుల నుంచి జకాత్ ఫిత్రా తప్పకుండా ఇవ్వాల్సిందే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఎవరైతే సదకా ఫితర్ ఇవ్వకుండా పండుగ నమాజ్కి ఈద్గాకి వస్తారో వారి యొక్క ఉపవాసాలు ఆ యొక్క దైవం దగ్గర చేరవు. ఎందుకంటే సదకా ఫితర్ తప్పకుండా ఇవ్వాల్సిందే. అంటే ఒక మనిషికి ఇంత ఫిత్రా ఇవ్వాలి అని ఉంటుందా? ఎంత నిర్ధారించారు? ఇప్పుడు ధర్మపరంగా చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సదకా ఫితర్ ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏం చేస్తారంటే అతను కూడా సదకా ఫితర్ ఇవ్వాల్సింది. ఎవరి తరఫు నుంచి? అతని తరఫు నుంచి, అతని కుటుంబ సభ్యుల తరఫు నుంచి, అప్పుడే పుట్టాడు అబ్బాయి అతని తరఫు నుంచి కూడా సదకా ఫితర్ ఇవ్వాల్సిందే. ఓకే. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి అలనా పోలనా చూసుకునేటువంటి ఒక పెద్ద ఉన్నాడు, ఆయన ఏం చేయాలంటే నలుగురు తరఫు నుంచి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఫిత్రా ఇవ్వాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అదేంటంటే 1 కిలో 633 గ్రాముల అంటే ఒక సా అంటారు, అంటే సదకా ఫితర్ దాని యొక్క మార్కెట్లో విలువను చూసి లేదా అదే వస్తువును తీసుకుపోయి పేదవారికి దానం చేయాలన్నమాట. అలాగే ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఇది లెక్క రాదు. ఎందుకంటే ఆ ధనికుడు పెద్ద డబ్బులు ఆయన దగ్గర అంటే అతను అదే విలువ ఏది ఉండండో 1 కిలో 633 గ్రామ్ గేహం అంటే సుమారు 1.25 కిలో గోధుమలు మధ్యతరగతి కుటుంబ వ్యక్తికి. అలాగే ధనికుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉందంటే వాళ్ళు దానికి బదులుగా బాదం కూడా ఇవ్వచ్చు, దానికి బదులుగా కిష్మిష్ కూడా ఇవ్వచ్చు. అలాగా శక్తి సామర్థ్యాల మీద నేను 100 రూపాయలు ఇస్తాను కాదు, నీకు స్తోమత ఇచ్చాడు కాబట్టి నువ్వు 1200 కూడా ఫిత్రా ఇవ్వవచ్చు. ఓకే. మినిమం అయితే 100 రూపాయలు కుటుంబానికి. నేను ఇక్కడ చాలా దాని కింద అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటే ఇది తప్పిది. తన శక్తి సామర్థ్యమైన స్తోమత మేర తను ముందుకు వెళుతూ పేదరిక నిర్మూలన. అందరూ 100 రూపాయలు ఇస్తే ఎక్కడ తగ్గిపోతుందని చెప్పండి. 1200 ఇచ్చేవాళ్ళు 1200 ఇవ్వాలి, 2000 ఇచ్చే 2000 ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నమాట. నేను 100 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయల వరకు పేద నిర్మూలన జరగదు. ఓకే, అర్థమైందా? కాబట్టి సదకా ఫితర్ అనేది చాలా ముఖ్యమండి. పండగ నమాజ్కి వెళ్లే ముందు మనం తప్పకుండా సదకా ఫితర్ ఇచ్చి వెళ్ళాలి. అప్పుడే మన యొక్క ఉపవాసాలు అంగీకరించబడతాయి. చివరిగా పండగ రోజు నమాజ్ అంటే రెగ్యులర్గా చేసే నమాజ్కి పండుగ రోజు నమాజ్ భిన్నంగా ఉంటుందంటారు. సో పండుగ రోజు నమాజ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చదువుతారు? పండుగ రోజు ప్రత్యేకత. ఇప్పుడు మన సోదరులు అడిగినట్టు ప్రతి ఒక్క ధర్మంలో
కొన్ని సంతోషంతో గడిపేటువంటి దినాలు ఉంటాయన్నమాట. ఆ యొక్క ధర్మ విలువలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క సోదరులు వాడి యొక్క ధర్మాన్ని అవలంబిస్తూ ఉంటారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముస్లిం సముదాయానికి ఎప్పుడైతే ఆయన మక్కా నగరం వదిలి మదీనా నగరానికి వలస వెళ్ళారో అక్కడ జీవనం గడుపుతున్నటువంటి తన అనుచరులు 2 పండుగలు ప్రధానంగా చేసుకునేవాళ్ళు అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పండుగలు మీరు ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పారు, అది అనాదిగా వస్తున్నటువంటి ఒక కార్యక్రమాలండి, దీనికంటూ పుట్టుపురోత్తరాలు ఏమీ మనకు కనిపించవు, చేసుకుంటూ వస్తున్నామంటే అప్పుడు ప్రవక్త గారు చెప్పారు, ఈ యొక్క 2 పండుగలకు బదులుగా ఒక శ్రేష్టకరమైనటువంటి 2 దినాలు 2 పండుగలు మీకు బహుకరిస్తున్నాడు. దాని నుంచి ఒక పండుగ పేరు ఈదుల్ ఫితర్, రంజాన్ మాసంలో గడిపేది. 2వ పండుగ పేరు ఈదుల్ అజహా, బక్రీద్ మాసంలో చేసేటువంటి పండుగ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మదీనాకు వెళ్ళారో అప్పటి నుంచి ఈ రంజాన్ ఆర్ బక్రీద్ అనే పండుగలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫితర్ ఇప్పుడే చెప్పాను కదా, ఈదుల్ ఫితర్ అంటే ఫిత్రా దానము చేసి పండుగ నమాజ్కు వెళ్ళడము. ఇప్పుడు పండుగ నమాజ్కి మనం వెళ్తాం. చాలామందికి చూడండి, వాళ్ళకి నమాజ్ చేసే పద్ధతి కొంతమంది తెలియదు అనమాట. కొంతమంది శుక్రవారం నమాజ్కి వస్తూ ఉంటారు, కొంతమంది 5 పూటలు నమాజ్ చదువుతారు, కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి వస్తారు, పండుగ రోజు వస్తారు. అలాంటి వ్యక్తులకి పండుగ నమాజ్ తెలియదు. ఇక శాస్త్రీవి వాళ్ళు పండుగ నమాజ్ ఎలా చేసుకోవాలి ఏంది అని చెప్పి చేసేటువంటి ఒక మంచి కార్యక్రమానికి మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అసలు నేను చేసేటువంటి యొక్క కార్యక్రమము యొక్క ప్రార్థన అనేది అల్లాహ్ దగ్గర చేరాలంటే నేను దాని మీద తెలిసి ఉండాలి, అవగాహన నాకు ఉండాలి. ఏదో పక్కవాడిని చూస్తే నేను రుకు చేశాను, సాష్టాంగ నమస్కారం చేశాను అని చెప్పుకుంటే అది సమంజసం కాదు. అల్లాహ్ తబారక వ తఆలా నన్ను పుట్టించాడు, ఆ సృష్టికర్త నన్ను పుట్టించాడు అన్న తర్వాత నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల నుండి ధర్మము నన్ను ఏ విధంగా కోరుకుంటుంది, ఏ విధమైనటువంటి జీవితం నేను ఇక్కడ గడపాలని చెప్పి. ఇప్పుడు సంవత్సరానికి ఒక పూట చేసేటువంటి నమాజ్ కూడా నేను సరిగా తెలుసుకోకపోతే ఆ సృష్టికర్త నన్ను పుట్టించినటువంటి ఉద్దేశం నేను ఎంతవరకు పూర్తి చేయగలుగుతాను చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి నమాజు ఇప్పుడే చెప్పాను, మనిషి ఆరాధనను ప్రార్థన ఏది చేస్తాడో దాంట్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఒక ఆరాధన పేరు విధి, ఫరజ్ అంటారు. ఫరజ్లో కూడా 2 విధాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకో ఆరాధన పేరు వచ్చేసి వాజిబ్, దాంట్లో 2 విధాలు ఉన్నాయన్నమాట. ఇంకో ఆరాధన పేరు వచ్చేసి సున్నత్, దాంట్లో కూడా 2 విధాలు ఉన్నాయన్నమాట. అలాగే నఫిల్, దాంట్లో 2 విధాలు ఉన్నమాట. చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈరోజు ఫరజ్ గురించి కాదు, వాజిబ్. ఎందుకంటే మనం చదవబోయే నమాజ్ వచ్చేసి వాజిబ్. వాజిబ్ అంటే ఫరజ్ తర్వాత దర్జా దనది. ఎలాగైతే ఫరజ్ విధి తప్పకుండా చేయాలో అలాగే వాజిబ్ కూడా తప్పకుండా చేయాల్సిందే. దీంట్లో ఎంత తేడా ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నమాజ్కి వెళ్తున్నాను, ఆ సందర్భంలో నేను సంకల్పం చేసుకోవాలి. ఏదైనా పనికి సంకల్పం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, అంటే నీ యొక్క పనికి ప్రతిఫలము నీ యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. చెడు సంకల్పం చేస్తే ఎటువంటి ప్రతిఫలం ఉండదు, మంచి సంకల్పంతో చేయాలి. ఎప్పుడు సంకల్పం ఉంటుంది, దాని సంకల్పం ఏంటంటే ఈదుల్ ఫితర్కే 2 రకాత్ వాజిబ్ నమాజ్ పढ़ता हूँ, 6 जायद तकबीरों के साथ तरफ मुँह काबे शरीफ के ताबेस इमाम के. ఇది సంకల్పం అన్నమాట. ఎందుకంటే మన ముందు ఇమాం సాబ్ నిలబడి ఉంటారు, ఆయన చేసే విధంగా మనం కూడా చేయాలి. కాబట్టి ఇది ఈద్ నమాజ్ అనేది ఒక జమాత్తో చేసే నమాజ్, ఒక సామూహిక ప్రార్థన. ఇది అందరూ కలిసికట్టుగా చేసేటువంటి ప్రార్థన. అది ఊరి బయట ఉన్నటువంటి ఈద్గాలో చేసేటువంటి సాంప్రదాయం ఇది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే సంకల్పం చేసామో ఆ సంకల్పం ఏముంది, నేను అదనపు 6 తక్బీరులు చెబుతున్నాను అని చెప్పి సంకల్పం జరిగింది. 6 జాయద్ తక్బీరుంకి సాధంతే. మామూలు నమాజ్కి ఈ నమాజ్కి చాలా తేడా ఉందన్నమాట. మామూలు నమాజ్లో, మామూలు ప్రార్థనలో అదనపు తక్బీర్లు ఉండవు. అల్లాహు అక్బర్ ఒకసారి చెప్తే చాలు, మరి తరచూ చేతులు ఎత్తి చెప్పడం అవసరం లేదు మామూలు నమాజ్లో. కానీ ఈ నమాజ్లో అయితే తరచూ చెప్పాలి. ఎలాగంటే ఇప్పుడు సంకల్పం చెప్పాను కదా, నేను ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుతున్నాను 6 అదనపు తక్బీరులతో, ఇమాం సాబ్ వెనక నిలబడి అల్లాహు అక్బర్ అంటే నా యొక్క ముఖాన్ని కాబతుల్లా వైపు మలిచి నమాజ్ చదువుతున్నాను, అల్లాహు అక్బర్ రకా చదువుతాం. 2 చేతులు ఇక్కడ కట్టుకుంటాం. మనం కట్టుకొని ఏం చెప్తాము, సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక తబారక అస్మక వ తఆలా జద్దక లా ఇలాహ చదివిన తర్వాత 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ కట్టుకోవాలి. ఇమాం సాబ్ చేస్తారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహ్మానిర్ రహీం. ఈ సూరా చదివిన తర్వాత జమ్ సూరా చదువుతారు.
వెంటనే ఏం చేయాలి? రుకులోకి వెళ్ళాలి. అల్లాహు అక్బర్ అని రుకులోకి వెళ్తే రుకు తస్బీహ్ చదువుతాం. మళ్ళీ సమీ అల్లాహు లిమన్ హమీద, మళ్ళీ నిలబడి మళ్ళీ సజ్దాలకు వెళ్తాం. అల్లాహు అక్బర్, ఇంకొక సజ్దా, అల్లాహు అక్బర్. 2 సజ్దాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడతాం. ఎందుకంటే 2 రకాలు కదా, ఒక రకాత ఇప్పుడు పూర్తయింది, ఇంకొక రకాత పూర్తి కావాలి. లేచి నిలబడి అల్లాహు అక్బర్ నిలబడి చేతులు కట్టుకుంటాం. ఇమాం సాబ్ చదువుతారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ చదువుతాం. దాని తర్వాత సూర అయిపోయిన తర్వాత జంసు చదివి రుకులకు వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళే ముందు ఏం చేస్తామంటే, ఎందుకంటే సంకల్పం ఏం చెప్పాం మనం, 6 అదనపు తక్బీర్ అని చెప్పాం. మొదటి రకాత్లో 3 అయిపోయినాయి, ఇప్పుడు 3 చేయాలి. కాబట్టి మనం రుకులోకి వెళ్ళే ముందు 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్ళిపోవాలి. చెప్పి అర్థమైందా? ఇప్పుడు మొదటి రకాత్లో 3, 2 రకాత్లో 3, 6 అదనపు తక్బీర్లు పూర్తి అయిపోయాయి. దాని తర్వాత రుకు తక్బీర్ చదివి 2 సజ్దాలు చేసి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఈ విధంగా నమాజ్ని చదివితే మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. నమాజ్ అని చదివాను అబ్బాయి. ఎందుకంటే ఇమామ్స్ రుకు చేస్తూ ఉంటారు, మనిషి ఎక్కడో ఉంటారు అనమాట, తెలియదు. ఎందుకంటే ధార్మిక పరమైనటువంటి పరిజ్ఞానం అనేది చాలా అవసరం అండి. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో విషయాలకు తెలుసుకుంటూ ఉంటారనమాట. ఈ ప్రపంచాన్ని పుట్టించిన సృష్టికర్త యొక్క ఆదేశాలను మనం తెలుసుకోకుంటే దానికన్నా మూర్ఖత్వం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇప్పుడు నమాజ్ మొత్తం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క నమాజ్కి వెళ్లే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ, ఆయన పద్ధతులు ఎలాగుంటే మనం తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పండుగ రోజు ఏం చేసేవాళ్ళంటే, తన యొక్క సముదాయానికి ఆదేశాలు ఇచ్చారు. మీరు పండుగ రోజు ఎంతో పరిశుద్ధంగా స్నానం చేయండి, మరియు కొత్త బట్టలను చెప్పలేదు ఇక్కడ. కొత్త బట్టలు అంటే ప్రతి ఒక్క పేదవాడికి చాలా కష్టం అయిపోతుంది అనమాట. మీకు ఉన్నటువంటి దుస్తుల నుండి పరిశుద్ధమైన దుస్తులు వేసుకోండి, శుద్ధమైనటువంటి దుస్తులు వేసుకొని. కొత్త బట్టలు అంటే అతను ఎక్కడ కొనుక్కోవాలి చెప్పండి? అన్ని విధాలుగా ఆలోచించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన దైవంతో మాట్లాడే వ్యక్తి, దైవ మహిమలు, దైవం యొక్క విధి ఆయనపై అవతరిస్తూ ఉంటుంది. కాబట్టి రంజాన్ రోజు కొత్త బట్టలు వేసుకొని అవసరం లేదు, ఉండే బట్టల్లోనే శుభ్రమైన బట్టలు వేసుకొని వెళ్ళాలి. రెండో విషయం చెప్పింది అది, ఈద్ నమాజ్కి వెళ్లే ముందు మనం ఏం చేయాలంటే ఒక సుగంధ ద్రవ్యాలు మనకి పూసుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా మనిషి యొక్క ఆలోచన తీరు మారుతుంటుందన్నమాట. మనం చెడు వ్యక్తుల పక్కన కూర్చుంటే ఆలోచన మారిపోతుంటాయి, మంచి వ్యక్తుల పక్కన కూర్చుంటే ఆలోచన మారిపోతుంటాయి. అలాగా మంచిని కల్పించేటటువంటి వస్తువుల నుండి సుగంధం అనేది చాలా మనుషులు ప్రభావం చూపుతుందన్నమాట. అది పూసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకో పద్ధతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పండుగ రోజు నమాజ్కి వెళ్ళేటప్పుడు ఒక దారిని వెళ్ళి ఇంకో దారిని వచ్చేవారు అనమాట. ఒక దారిని పక్కన, ఎందుకంటే దారిలో మధ్యలో వెళ్ళేవాడు కాదు, అందరికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒక పక్కన వెళ్ళేసి ఇంకో పక్కన వచ్చేవాడు, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి. అది కాకుండా అందరితో కలిసి వెళ్ళేవారు. ఈద్కి నమాజ్ వెళ్ళేటప్పుడు అందరిని తీసుకొని వెళ్ళేవారు అనమాట. అలాగే ఈద్ నమాజ్కి పోయే ముందు చూడండి, బక్రీద్ నమాజ్ విషయం వేరు, రంజాన్ నమాజ్ విషయం వేరు. రంజాన్ నమాజ్కి వెళ్లే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీపి పదార్థం తినేసి వెళ్ళేవాడు. తీపి పదార్థం అంటే వాళ్ళ ఇంట్లో ఏముండేది, ఆ రోజుల్లో ఖర్జూరం ఉండేది. ఖర్జూరమే బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అంటే 1, 3, 5 అలాగా కొన్ని ఖర్జూరాలు తినేసి ఈద్కి నమాజ్కి వెళ్ళేవారు అనమాట. ఓకే, బేస్ సంఖ్యలో తినాలి ఖర్జూరం, లేదంటే స్వీట్. ఇప్పుడు స్వీట్ మనకంటే ఇక్కడ స్వీట్ దొరుకుతుంది కాబట్టి మేము స్వీట్ దొరుకుతుంది అంటే స్వీట్ పదార్థం షీర్ కుర్మా అని చెప్పి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఆ పోయేటప్పుడు ఏంటంటే, మనం ఈద్గాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తుకబ్బిరుల్లా అలా మహదాకం అంటే ఆ దైవము నీకు ప్రసాదించాడు రుజుమార్గాన్ని, కాబట్టి ఆ దైవ నామాన్ని స్మరించుకుంటూ నీ ఈద్గాకి వెళ్ళు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. నేను తక్బీర్ అంటాను అనమాట. తన ఇంటి నుంచి ఒక ముస్లిం సోదరుడు ఎంతో పవిత్రంగా తయారయ్యి ఆ దైవం ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎంత విధంగా ఉండాలంటే, నన్ను ఆ దైవం చూస్తున్నాడు, నేను ఈరోజు ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి వెళ్తున్నాను, నా ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు, నా మొరని ఆయన వింటాడు అని చెప్పి ఒక సంకల్పంతో వెళ్ళడం జరుగుతుందనమాట. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఈద్ నమాజ్ చేసిన తర్వాత ఆ ఈద్ నమాజ్ సందర్భంలో అనేక దువాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత అతను చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనని అల్లాహ్ మెచ్చుకొని చెప్తారంటే, ఓ నా దైవదూతలారా, నా దూతలారా వినండి, మీరందరూ సాక్ష్యం ఉండండి. ఈరోజు నేను రంజాన్ మాసంలో నా దాసుడు ఎంతో శ్రమపడి కష్టపడి ఉపవాస వ్రతాన్ని చేపట్టి
30 రోజులు గడిచి దాని తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను వేడుకుంటున్నాడు. మీరందరూ సాక్ష్యం ఉండండి, ఇతని తప్పును నేను మన్నించి వేశాను, క్షమించి వేశాను. దాసుడా విను, నువ్వు ఈరోజు నువ్వు వెళ్ళు, నీ యొక్క దుష్కార్యములు ఎత్తే ఉన్నాయో అన్నింటి మంచి కార్యక్రమాలను నేను మలిచి వేశాను అని చెప్పి ఒక రకమైన శుభవార్త అతనికి అందజేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి సోదరులారా, రంజాన్ మాసంలో మనం చేపట్టినటువంటి ఉపవాసానికి బదులుగా రంజాన్ రోజున మనకు ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లా తాలా వేడుకోవాలి. అల్లా తాలా మనందరిని చూస్తున్నాడు, అల్లా తాలా మనకు కావాల్సిన విషయాలు సమకూరుస్తాడు. ప్రతి విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముందు మోకరిల్లి మనం చేసుకోవాలి. అందరికీ ఈ మన శాస్త్రవి తరపు నుంచి హృదయపూర్వకంగా రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ భయభక్తులతో భక్తి శ్రద్ధలతో మంచి జీవనం గడుపుకోవాలి. సోదర భావంతో కలిసి మెలుతూ, ఎందుకంటే మన జీవితం గడుపుతున్నాము. మన ఇరుగు పొరుగు వాళ్ళు మన ముస్లిమేతలు ఉంటారు, వాళ్ళని కూడా ఆహ్వానించండి, వాళ్ళకు కూడా కొంచెం స్వీట్ ఇవ్వండి, తన ఇంటికి ఆహ్వానించి వాళ్ళకు కూడా కొంచెం దావత్ ఇవ్వండి. ఎందుకంటే ఈద్ మిలాప్ అని మీరు వింటూ ఉంటారనమాట. అంటే పండగ అయిపోయిన తర్వాత ముస్లిమేతర సోదరులను కూడా కలుపుకొని తన పొరుగు వారితో కలుపుకొని చిన్న దావత్లాగా ఏర్పరచుకొని అందరినీ కల్పించి ఒక ఈద్ మిలాప్ ఒక భోజనాన్ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనసులో ఒక ప్రేమ కలుగుతుంది, ఒకరి ఒక సహాయం ఉంటాము, ఒక ఉన్నతమైన సమాజాన్ని మనం నిర్మించుకునే వాళ్ళం ఉంటాము. మన భారతదేశం యొక్క అభివృద్ధికి పాటుపడినందుకు తీసుకునేందుకు అందరూ దోహదపడతామని చెప్పి ఈ యొక్క ఈద్ మిలాప్ కార్యక్రమం చెప్పట్టి అందరితో కలిసిమెలిసి పోతేనే మనం ఇహలోకముల పరలోక సాఫల్యం పొందుతాము. అల్లా తఆలా మనందరినీ మంచి పండుగ చేయడానికి ప్రార్థన కలిగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముష్తాక్ మదనీ. చాలా ధన్యవాదాలు మదాని గారు. మీరు ఈరోజు స్టూడియోకి వచ్చి రంజాన్ నెల ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, ఉపవాసం యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే రంజాన్ మాసానికి సంబంధించిన వివరాలు, అలాగే పండగ రోజు నమాజ్ ఏ విధంగా చేస్తారు, పాపాలు ఏవి చేయొచ్చు, అంటే పాపాలు ఏవైతే ఉన్నాయో పాపాలు తొలగడానికి ఈ మాసంలో ఎలాంటి ఉపవాస దీక్షలు చేయాలి అనేటువంటి విషయాన్ని సమగ్రంగా వివరించారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.